పొద్దున్న ఎందుకు డిస్టర్బ్ చేయకుండా ఈరోజు మీకు సర్వే ప్రారంభం అడవుల్లో ఉంటారు కదా మరి ఏంటి కండ మాత్రం కొంచెం జరగాలి రవణ జరగనా ఈ పత్తి కూడా తప్పు వస్తుందా కమిషన్ సార్ పోలీస్ అట్లా ముందుకు రాకండి ప్లీజ్ సెక్రటరీ గారు ఎవరు ఉంటారు హాలిడేస్ అప్పుడు ఇక్కడ ఇద్దరే అన్న 10 నిమిషాలు ఎగ్జాక్ట్ అన్న మీ దగ్గర ఉంటాడంటేనా మళ్ళా 10 నిమిషాలు అన్న మీ ముందు ఉంటాడంట పెట్రోలింగ్ కాదు మీరు కూర్చుంటే మళ్ళీ ఇది పత్తి అంటే పైరుకి దగ్గరగా ఉంటుంది మరి అట్లా వైర్లు అట్లా లూజ్గా పెట్టుకొని అట్లా చేసుకొని ఇంకెట్లా చేసి ప్రతి దానికి షార్ట్ సర్క్యూట్ అంటే మనకి ఏంటి అథెంటిసిటీ సరే అక్కడ అయిందనుకో పత్తి ఇక్కడ ఉందనుకో ఎట్లా అయింది మార్కెట్లో నైట్ ఎవరు ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం జరుగుతుంది నైట్ కావాలి వాళ్ళు పడుకుంటారు వర్షాలు పోతాయి మరి వాళ్ళే బీడీ కాల్చారా వాళ్ళే చుట్టు కాల్చారా వాళ్ళే ఇది చేశారా వాళ్ళే అది చేశారా మా కారణం తెలియకుండా వాళ్ళకి సహాయం ఎట్లా వస్తుంది పాపం అది రైతుంది కాదు ఒక రకంగా సరే ఎల్లయ్య పుల్లయ్య పొరుకొని పెట్టుకున్నారు వాళ్ళు నష్టపోవాలిగా మంచి అజాగ్రత్త వల్ల సెక్యూరిటీ గార్డ్సా ఎవడు బాధ్యత ఎలక్ట్రీషియన్సా నీదే బాధ్యత ఎందుకంటే పత్తి ఇక్కడ స్టాక్ ఉన్నప్పుడు దాని వైరింగ్ ఎక్కడుంది దాని మీటర్స్ ఎక్కడున్నాయి దాని బోర్డులు ఎక్కడున్నాయి ఏమన్నా జరిగితే ఏంటి అనేది మీకు వైనం ఉండాలిగా దానికి తగ్గట్టుగా పైపులో వైర్ వేసుకోవటమా షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవటమా ఎవరు ట్రేడర్ ఎవరు నీదేనా కాదు కాలింది ఎవరిది మీకేంటి దానికి ఇన్సూరెన్స్ లాంటిది ఉంటుందా ఖాళీ 200 అరే మాకు లెక్క ఉంది అక్కడ ఇల్లు పెట్టారని సరే ఎన్నో సరే మేము ఇచ్చేది కాదు నువ్వు తీసుకునేది కాదు కానీ మార్కెట్ ఏదైనా సాయం చేయగలిగి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రొసీజర్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను అదేంటో తెలుసుకో ఆ ట్రేడర్ కూడా ఏదైనా న్యాయం జరిగేటట్టు చేయాలి అన్నిటికంటే మన జాగ్రత్తలు కరెక్ట్గా ఉండాలి ప్రభుత్వ పరంగా ఉండే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి నువ్వు కరెంట్ లేకపోయినా పర్వాలేదు అది కాలకుండా ఉంటే చాలు కదా మరి ఏర్పాటు చేసినప్పుడు అట్లా తగిలిస్తే ఎట్లా ఏదైనా కానీ పర్ఫెక్ట్గా పెట్టుకోకపోతే నీకు షార్ట్ సర్క్యూట్ అంటే ఎట్లా అవుతుంది ఆ జాయింట్ దగ్గర ఇదైనప్పుడు అటు అయినప్పుడు టచ్ అయినప్పుడు స్పార్క్ వచ్చి ఇది అవుతుంది అక్కడ స్పార్క్ అయితే ఇక్కడ పత్తికి ఎట్లా అంటుకుంటుంది లేకపోతే ఆయనే తగలబెట్టకుండా ఇన్సూరెన్స్ కోసం తగలబెట్టకుండా అది లేదు ఆయన ఎందుకు తగలబెట్టుకుంటున్నారు చెబుతున్నా లేకపోతే ఆయన మీద కోపం ఇంకొక ట్రాక్టర్ వచ్చి వేసిండా ఎవడికి తెలవాలి ఇటువంటివన్నీ మనం విజిలెంట్గా ఉండాలి సరే ఇది షెడ్తో సరిపోయింది అదే ఇంకా పెద్ద ఇది ఉంటే మొత్తం అవుతుంది కదా జాగ్రత్తలు చూసుకోండి తర్వాత పర్ఫెక్ట్గా చేసి మొదలు పెట్టించేసి కరెక్ట్గా మీరు కూడా అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి మళ్ళీ సీజన్ కల్లా నాకు మార్కెట్ షేప్ మారిపోవాలి
ఇట్లా ఉండకూడదు. హైజీనిక్ వరల్డ్ బెస్ట్ మార్కెట్ మన దగ్గరే ఉండాలి. దానికి ఎట్లా అయితే అట్లా పర్ఫెక్ట్ ఉంటే ఉంచుకోండి, లేకపోతే కూడా తీసేయగలరు. నాకు పర్ఫెక్ట్గా చేపించే మనిషి ఉండాలి. మీరు పర్సూ చేసుకోవాలి. ఈ మార్కెట్ పద్ధతి ప్రకారంగా మన మార్కెట్ చూసి రాష్ట్రంలో వేరే మార్కెట్లో ఏమైందండి, నేనున్నప్పుడు ఒక ఫైర్ ఇంజిన్ ఇక్కడ పెడుతుంది. ఓఆర్ చేంజ్ గతంలో అయితే 2012లో 13 సార్ పర్చేజ్ చేసినాం. ఆ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేసినాం. 2015లో అలాట్ చేసినాం. అయితే ఓల్డ్ వెహికల్ అలాట్ చేసినారు అప్పుడు సార్. అయితే అలాట్ చేస్తే వీళ్ళు 3 months 4 months కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంటే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి మాట్లాడుకొని చేసినారు సార్. వెహికల్ ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి టౌన్లో? టౌన్లో సార్, టౌన్లో ఒకటే సార్, ఖమ్మం టౌన్లో ఒకటి సార్, కుసుమంచి ఒకటి, నియర్ బై అంటే మళ్ళీ నేలకొండపల్లి ఒకటి, తర్వాత వైరావు నియర్ బై. ఓకే, ఖమ్మాంది ఒకటి ఇక్కడ పెట్టుకుంటే ఒకటే సార్. నాగిరెడ్డి మొబైల్ నాగిరెడ్డి అయితే ఇంపార్టెంట్ ప్లేస్ ఏముంటుంది మార్కెట్లో కొన్ని లక్షల రూపాయల సరుకు ఉంటుంది. వాళ్ళ రెస్పాన్స్ టైం ఉంటుంది. మున్సిపల్లో డొమెస్టిక్లో వచ్చినప్పుడు రీచ్ అవ్వాలి, 4 minutes రీచ్ అవ్వాలి. ఇది మున్సిపాలిటీగా మీరు ఎన్ని మినిట్స్లో వచ్చారు రాత్రి? మరి దాదాపు 10 minutes రీచ్ అయింది. 5కే రావాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చిన్న రిక్వెస్ట్ ఉంది, సాయంత్రానికి చేయాలి. ఈ ఖమ్మం మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది రాత్రి. మనోళ్ళు వచ్చేసరికి టౌన్ కదా, 10 minutes అయింది, కాలిపోయాల్సిందంతా కాలిపోయింది. నేనున్నప్పుడు గతంలో ఒక వెహికల్ ఇక్కడ పెట్టాము. అది ఓల్డ్ వెహికల్ అని తీసుకెళ్ళి మళ్ళీ మీ వాళ్ళు మీకు అప్పచెప్పేశారు ఈ మార్కెట్ వాళ్ళు. ఐ వాంట్ వెహికల్ ఫర్ ది సపరేట్ మార్కెట్కి. ఓకే, మీ ఆఫీసర్ తోటి మాట్లాడి యూ సెండ్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మార్కెట్ అయ్యేలోపు ఎవరైనా సరే పేదోళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇల్లు కలెక్టర్ గారు ఇస్తారు. మార్కెట్ చుట్టూ రోడ్ల మీద ఉన్నటువంటి పేదోళ్ళు, వాడు బతకటానికి వచ్చినోడు, ఇందుట్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా మీరు రోడ్డు వైడనింగ్ ఎంత ఉండాలో, ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయింది, వెహికల్స్ రావాలి, కావాలంటే ఇట్లా ఇరుక్కుంటే రావు, అనుకో. భవిష్యత్తులో వచ్చే సరుకుకి మిర్చి రావచ్చు, పత్తి రావచ్చు, పంట రావచ్చు. విశాలమైన రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు మీద ఎవరైనా ఇప్పుడు తిరిగో తెలుగో బతకడానికి ఉన్నవాళ్ళందరికీ మీరు లిస్ట్ ఇస్తే మార్కెట్ చుట్టూ ఉన్న రోడ్లన్నింటినీ సారికి ఇవ్వండి. వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇల్లు ఇచ్చేద్దాం. అర్థమైందా? అది మీది బాధ్యత. ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. దానికి ఏముందో ఏంటో చూసి ఇంకా వాటర్ ఖమ్మంలో లక్షలు రాకుండా మొత్తం లక్షల బస్తాలు ఖమ్మానికే రాకుండా మద్దులపల్లి కూడా ఓపెన్ చేసి పెడితే నల్గొండ వరంగల్ నుంచి వచ్చి యాక్సెస్ అక్కడ పెట్టారు ముందే కనిపెట్టి. అది ఉగాదికి లోపలనే మీకు ఎప్పుడు ఈ సీజన్ ఇది మిర్చి అయిందా? ఈ లోపల ఈ మార్కెట్ ఈ పత్తి అయిపోవచ్చింది కదా, అయిపోతే ఇక్కడ పెట్టుకోవచ్చినట్టుగా సెక్రటరీ గారు బాబు చెప్పేది. దీనికి కూడా మిర్చి వచ్చేటట్టుగా ఇంకొక 2 గేట్లు అరేంజ్ చేయాలంటారు. నమస్కారం. గౌరవనీయులు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యులందరికీ, ట్రేడర్స్ అందరికీ, ముఖ్యంగా రైతులకి, పత్రికా విలేకరులకి, ప్రెస్ మీడియా ధన్యవాదాలు. దురదృష్టం, రాత్రి కారణం నాకు స్పష్టంగా ఇప్పుడు తెలియదు, కానీ ఇన్వెస్టిగేషన్లో ఉంది.
ఫైర్ యాక్సిడెంట్లో పత్తి బేళ్లు ఇదవుతున్నాయి అని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము. దానికి తగ్గట్టుగా ఫైర్ ఇంజన్లు వచ్చి 10 నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది, రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి, ఎవరు చూస్తున్నారు, చూస్తూ ఉంటే ఏం జరిగింది, ఏ రూపంలో జరిగింది, ఎట్లా జరిగింది, ఇవాళ జరిగిన దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటివి జరిగితే రైతులు నష్టపోవచ్చు, వ్యాపారస్తులు నష్టపోవచ్చు. దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను. అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ లోపుగానే నేను మొన్న ఎన్నికలప్పుడు చెప్పాను, ఈ మార్కెట్ని ఒక ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పాను. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని 100 కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి ఈ రోజున పనులు ప్రారంభిస్తున్నాం. అతి త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన జరుగుద్ది. కలెక్టర్ గారికి, పోలీస్కి, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే మార్కెట్ చుట్టూ ఉన్నటువంటి రహదారులు విశాలంగా ఉండాలి. రేపు ఎన్ని లక్షల బస్తాలు మిర్చి వచ్చినా, ఎన్ని లక్షల పత్తి బేళ్లు వచ్చినా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఈ ఖమ్మం మార్కెట్ సజావుగా, హైజీనిక్గా మన మార్కెట్ను చూసి రాష్ట్రంలో వేరే మార్కెట్ల యొక్క అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఈరోజు దావోస్ వెళ్ళేటప్పుడు కూడా ఆయన గారికి చెప్పాను, హైదరాబాద్లో కూడా ఒక మెగా మార్కెట్, అన్నిటికీ సంబంధించినటువంటి కోయిడా మార్కెట్ని అభివృద్ధి చేయాలి. అది 1000 కోట్లు కానీ 2000 కోట్లు అయినా సరే. ముఖ్యమంత్రి గారు విమానాశ్రయానికి దగ్గరలో ఓఆర్ఆర్కి, ట్రిబుల్-ఆర్కి మధ్యలో 400 ఎకరాలతోటి దాన్ని ప్రారంభించాలని, అది ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మార్కెట్గా ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కోరిక. దానికి తగ్గట్టుగా దాన్ని ఈ రోజున డిజైన్ చేపిస్తున్నాం. ఈ లోపల జిల్లా మార్కెట్లు వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, పెద్ద పెద్ద మార్కెట్లు అన్నిటికీ కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి రైతులకి సౌకర్యంగా ఉండాలి, వ్యాపారస్తులకి సౌకర్యంగా ఉండాలి. ఆ సరుకు వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇటువంటి కార్యక్రమాలు జరిగి నష్టపోకుండా ఉండేటట్టుగా కొత్త మార్కెట్ నిర్మాణం చేయాలనేది నా ఆలోచన. ఆ మార్కెట్ యొక్క స్వరూపం కూడా మీ ముందు గతంలో ఉంచడం జరిగింది. దాన్ని రేపు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టి ఈ సీజన్లో కంప్లీట్ చేయాలి. ఆ మార్కెట్ అయ్యే సమయంలో కొంతమంది రైతులు చెప్తున్నట్టుగా మిర్చిని పత్తి మార్కెట్లో కూడా, ఈ పత్తి మార్కెట్ను కూడా ఆ రోజు నేనే ఏర్పాటు చేశాను. ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన స్థలం, అది ఒక డిగ్రీ కాలేజ్, సినం సిద్ధారెడ్డి కాలేజ్ అని ఉండేది. వాళ్ళని ఎలిమినేట్ చేసి ఇక్కడ పత్తి మార్కెట్ ఏర్పాటు చేశాం. ఆ పక్క కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశాం ఆ రోజుల్లోనే. ఇప్పుడు ఈ మార్కెట్ని మోడల్ మార్కెట్గా, హైజీనిక్గా, రైతులకి సౌకర్యం ఉండాలి, వ్యాపారస్తులకి సౌకర్యంగా ఉండాలి, ఖమ్మం పుర ప్రముఖులకి సౌకర్యంగా ఉండాలి. ఇది ఓపెన్గా ఉండటం వల్ల ఈ మిర్చి ఘాటుకి చుట్టుపక్కల 20 డివిజన్ల ప్రజలు నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, అసలు ఇది ఇక్కడ వద్దండి టౌన్లో అని చెప్పి. కానీ కొంతమంది ఇక్కడ ఉండాలని చెప్తున్నారు. సరే, ఏదేమైనా సరే దీనికి బదులుగా మద్దులపల్లిని శాంక్షన్ చేసి అక్కడ కొత్త మార్కెట్ ఏర్పాటు చేస్తున్నా. వచ్చేటటువంటి సరుకుని అక్కడికి కూడా మనం పంపించగలిగితే ఈ సంవత్సరమే వాళ్ళతోటి కూడా మాట్లాడాను, త్వరగా పూర్తి చేయమని చెప్పాను. 10-15 రోజుల్లో మద్దులపల్లి మార్కెట్ని కూడా ఓపెన్ చేస్తే మిర్చి వ్యాపారస్తులు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు పర్చేజ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఖమ్మం మార్కెట్ మీద ప్రెషర్ తగ్గుద్ది. కాబట్టి దయచేసి జిల్లా అధికారులు దీన్ని ఈవెంట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఖమ్మం ప్రజలకి అసౌకర్యంగా ఉండొద్దు, ఇక్కడ ఉండేటటువంటి రైతులకి, వ్యాపారస్తులకి అసౌకర్యంగా ఉండొద్దు. మన మార్కెట్ని మంచిగా చూసుకోవాలి. ఈ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కమిషనర్ గారు ఎంక్వైరీ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి కారణం కనిపెడితే మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మార్కెట్ అధికారుల మీద, జిల్లా యంత్రాంగం మీద ఉంటుంది.
కాబట్టి ఈ మార్కెట్ యొక్క నిర్మాణం కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తారు. ఏ ఇబ్బంది వచ్చినా మీరు నిర్మాణంలో కలెక్టర్ గారికి అప్రోచ్ అయ్యి అతి త్వరలో వర్షాకాలానికంటే ముందే ఈ మార్కెట్కు ఒక స్వరూపం రావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలని చెప్పి మీ అందరికీ ప్రార్థన. ఇమ్మీడియట్గా ప్రసార సాధనాలు తెలియజేయటం మూలాన మొదట్లోనే నష్ట నివారణ చేసే అవకాశం వచ్చింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఫైర్ ఇంజిన్ ఇప్పుడే చెప్పాను, సాయంత్రానికల్లా పంపించమని చెప్పాను ఐజీకి, మార్కెట్కి సపరేట్గా అందుబాటులో ఉండేది. ఏంటండి అది? ఇక్కడే లేదు మనకి, మిగతాది నాకు ఉండేది. అది పాతబడిపోయిందని చెప్పి తీసుకెళ్ళి మా వాళ్ళు మెయింటైన్ చేయక వీళ్ళు సపరేట్గా వీళ్ళు సొంతంగా మెయింటైన్ చేశారంట, రిటైర్ అయిన వాళ్ళని పెట్టుకొని. ఇక అది నడవట్లేదు పడవట్లేదు అని చెప్పారు, తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పారు, వాళ్ళు వాడుకుంటున్నారు ఫైర్ డిపార్ట్మెంట్. నేను అందుకని ఇక పాతదాన్ని తోసే బదులు కొత్తదే తెచ్చుకోమని చెప్పాను, ఐజీ గారికి చెప్పాను, ఈరోజు పంపిస్తామని చెప్పాను. ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. ఈ లోపల సెక్రటరీ గారు సిస్టమ్ కరెక్ట్గా పెట్టుకోండి. నైట్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కాబట్టి కమిషనర్ గారితో మాట్లాడుకొని ఇంకేదన్నా సెక్యూరిటీ, మొబైల్ పర్సేషన్, పెట్రోలింగ్ అన్నీ పెట్టుకోండి. ఎందుకంటే నా బోటు ఉచ్చులోడు వచ్చి కూడా ఏదో ఒకటి చేస్తారు, అటు జరగకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. పసుపు బోర్డు వ్యవహారంలో ఎంపీ అరవింద్ వర్సెస్ మీ మధ్య జరుగుతుంది. అంటే మీ కృషి ఏం లేదంటూ లేఖల విషయంలో అరవింద్ వ్యక్తిగతంగా మీ మీద అది ఆయన విఘ్నత. ఆయన గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి మళ్ళొక్కసారి నమస్కారం. నేను వ్యవసాయ మంత్రిని. నేను అయిన తర్వాత గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన వాగ్దానం, ప్రధానమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి విజ్ఞప్తి చేశాను. ఆయన ఎంతో పెద్ద మనసుతోటి ఏదో రాష్ట్రంలో వాళ్ళకి అవసరాలున్నా మా రాష్ట్రానికే కావాలని అడిగాను. మా రాష్ట్రంలో కూడా నిజామాబాద్ రైతులకే కావాలని విజ్ఞప్తి చేశాను. ఆయన పెద్ద మనసుతోటి ఇచ్చారు. నా రైతులకి, నా పసుపు రైతులకి, నిజామాబాద్ రైతులకి మేలు జరిగింది కాబట్టి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశా. అందుట్లో నా తప్పుంటే మీరైనా శిక్షించండి, అరవింద్ గారు శిక్షించినా నేను బాధ్యుడిని. ఆ పెద్ద మనిషిని పార్లమెంటు సభ్యుడు కాబట్టి నేను గౌరవంగా మాట్లాడతా. ఆయన గౌరవం, ఆయన మర్యాద ఆయన ఇష్టం. థ్యాంక్ యూ.